ఏమంటే రోడ్డు మీద ఈ డంపింగ్ యార్డ్ వల్ల రోడ్డు మీద చెత్త కూడా కరెక్ట్గా వేయట్లేదు. ఎట్ట పడితే అట్ట వేసి వెళ్ళిపోవడం తప్ప ఏమీ లేదు ఇక్కడ. కుక్కలు చచ్చిపోయినా కూడా రోడ్డు మీద పడేసి వెళ్తారండి ఇక్కడ. అంటే మేము మనుషులం కాదా? లేవు, ఏమి లేవు. అదిగా పోయిన వైసీపీలో ఉండగా వసంత కృష్ణ ప్రసాద్ గారు, ఇప్పుడు టీడీపీలో ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ గారు, ఈయనేమి చేసింది లేదు, పెట్టింది లేదు. మాకు ఏదో గెలిచి చేద్దామని చేసాం. ఇక్కడ చూస్తున్న అడవిలో పడతాం గారు మమ్మల్ని. ఇల్లు కట్టుకో అన్నారు, కట్టాము. ఇప్పుడు మార్నింగ్ పగలు వస్తున్నారు, ఇప్పుడు ఎట్టుంది నైట్ మరీ దారుణంగా ఉంటుంది. ప్రస్తుతం మనం మైలవరం కేంద్రం నుంచి పూరకొట్ట వెళ్ళే రోడ్లు అయితే మన వెనకాల చూస్తే మనకి డంపింగ్ యార్డ్ అయితే కనపడుతుంది. ఈ డంపింగ్ యార్డ్లో వల్ల ఇది రోడ్డు పక్కనే, రోడ్డు కానుకొనే ఉండటం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి ఈ పూరకొట్టుకెళ్ళే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మనకి చెబుతున్నారు. వారితో మాట్లాడదాం, ఏ విధమైనటువంటి ఇబ్బందులు వారు ఎదుర్కొంటారనేది వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ఈ చెత్త వల్ల ఇక్కడ బయలువారం చెత్త మొత్తం తీసుకొచ్చి ఇక్కడ వేస్తాం వల్ల వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళు కుక్కలు పందులు, ఈ కుక్కలు ఎమ్మడిపడి ఆడవాళ్ళని కరవడం, పిల్లవాళ్ళని కరవడం, కింద పడిపోవడం, పందులు అయితే స్పీడ్గా అటేపు నుంచి ఇటేపుకి వెళ్తా బండ్లకు తగిలి కింద పడిపోయి 2-3 అయితే కాలు చేతులు కూడా ఇరిగినాయి. ఈ స్మెల్ అనేది సాయంత్రం అయితే పూరకొట్టు మొత్తం పేర్చవలసి వస్తుంది. ఇట్లా దీనివల్ల మేము అసలు ఇటు వెళ్ళాలంటేనే ఇబ్బంది అవుతుంది మాకు. ఈ పొక్క అసలు ఏం కనపడక, అటు వచ్చే బండి కనపడక ఒకరు బండ్లు గుద్దుకొని చాలా ఇబ్బంది అయిపోతుందండి. అసలు ఈ స్మెల్కే మాకు సగం ఆరోగ్యాలు దెబ్బతిని ఆగమైపోతున్నాం మేము. ఒక 300-400 మంది పైనే ఉంటారండి. ఇంకా రావాల్సిన వాళ్ళు రావాలంటే ఇటు ఈది లైట్లు లేవు, సరిగ్గా ఈది లైట్లు లేక వచ్చేవాళ్ళు అక్కడ ముందు దాక్కుండా కూర్చొని ఆడవాళ్ళు రావాలని ఇబ్బంది అయ్యి ఎవరి కాళ్ళు అంతా శుభ్రంగా లైటింగ్ అన్నీ అయినాక వద్దామని ఎవరి కాళ్ళు ఆగిపోతున్నారు. మా బాధలు ఎవరితో చెప్పుకోవాలో కూడా మాకు అర్థం అవట్లేదు. 2,500 దాకా ఉంటాయండి. 2,500 ఫ్లాట్లు. ఒక 500 దాకా ఉంటారండి. 500 మంది ఉంటారు. అలాగే మరికొంతమంది ఇంకా ద్విచక్ర వాహనాలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ లోకల్ మీది? లోకల్. ఏంటి, ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు డంపింగ్ యార్డ్? డంపింగ్ యార్డ్ వల్ల పొగ బాగా వస్తుందండి. పొగ బాగా వస్తే పొగ వల్ల ఏంటంటే వచ్చే పోయే బళ్ళు రాత్రి 7 దాటిందంటే ఆ కళ్ళ ఎదురు ఆ లైటింగ్ బయట ఒకటాను, ఈ పొగ వల్ల అసలు కళ్ళు కనిపించట్లా. ఎవరిని గుర్తాం ఎవరిని చేస్తామో తెలియదు. మన 2 పిల్లలు వేసుకొని కింద పడేవాడిని, చాలా ఇబ్బంది అయింది. ఇక్కడ చూసేసరికి పొద్దున్నే ఇటు వెళ్ళేసరికి వాకింగ్కి వెళ్ళే వాళ్ళు చాలామంది వస్తున్నారు. వాకింగ్కి వెళ్ళాలంటే కోతులు ఉంటున్నాయి, పందులు ఉంటున్నాయి. కోతులు ఎవరి మీద పడితే తెలియట్లా. ఉదయం పూట అటు వచ్చి మామిడి తోట ఉంది, ఇటు వచ్చి డంపింగ్ యార్డ్ ఉంది. ఈ చెత్త పాడేసిందంతా కూడా ఇక్కడ కోతులు దానికి అలవాటు పడి ఇటు వచ్చేస్తున్నాయి. అందులో సెప్టిక్ ట్యాంక్ వాళ్ళు కూడా సెప్టిక్ ట్యాంక్ వేస్ట్ కూడా తీసుకొచ్చి ఇక్కడే పోస్తున్నారు, ఇక్కడే అన్లోడ్ చేస్తున్నారు. ఆ స్మెల్కి అసలు పూరుగొట్ట డెవలప్ అవ్వాలంటే ఇది లేకపోతే డెవలప్ అవుతుంది తప్పితే, ఇది ఉంటే మాత్రం పూరుగొట్టలో ఇంకొక ఇల్లు కూడా ఎవరు కట్టరు. ఎంతమంది నివాసం ఉంటున్నారు లోపల? మాక్సిమం 200-500 మాక్సిమం ఉంటున్నారు. మొత్తం ఎంత కాలనీ మొత్తం ఎంత? కాలనీ మొత్తం కలిపి అవతల కలిపి 1,500-2,500 దాకా ఉంది. ఇచ్చిన ప్లాట్లు అయితే 2 లేఅవుట్లో కలిపి 500 మంది కంటే ఎక్కువ ఉంటుందా, 500 ఇళ్ళు. కానీ మిగతా వాళ్ళు కట్టుకొని వద్దామంటే మాత్రం ఇది మరీ రిమార్క్ అయిపోయింది బాగా. దీనివల్ల అసలు వచ్చేవాళ్ళు కూడా రావట్లేదు. అసలు ముందు రావడానికి అసలు ఇప్పుడు లైట్లు లేవు. మైలవారి నుంచి రావాలంటే 3 కిలోమీటర్లు ఉంటుంది. 3 కిలోమీటర్లు రావాలంటే లైటింగ్ లేదు. ముందు లైట్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. డ్రింకింగ్ చేసేవాళ్ళు 4-5 బిట్లుగా ఉంటున్నారు. డ్రింకింగ్ చేసేవాళ్ళ వల్ల బండి ఎక్కించుకొని ఆడవాళ్ళని వద్దామంటే కూడా చాలా భయంగా ఉంది. మేము వచ్చేసరికి మేము స్టూడియో ఉంటున్నాము. ఇక్కడ ఊరేళ్ళు రావాలన్నా కానీ 10-10:30 ఆ టైంలో వస్తాము. ఆ టైంలో రావాలంటే 11-12 మ్యాక్సిమం 1 గంట వరకు కూడా ఉన్నారు. దాన్ని పట్టించుకుని నాదులు లేడు. పూర్వట్లోకి వచ్చేసరికి అసలు ఒక్క రోడ్డు సరైనది లేదు. ఒకరోజు తూతు మాత్రం ఒక రోడ్డు పోసారు, సగం వరకు పోసారు. వర్షం పడిందంటే పిల్లలు స్కూల్కి రావాలన్నా మేము మనలాంటి వాళ్ళు బయటకు రావాలన్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. బండి స్లిప్ అయిపోవటం, పడిపోవటం చాలా ఇబ్బంది అవుతుంది. ప్రధానంగా ఈ రోడ్లో మహిళలు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నారు? ఇబ్బంది అవుతుంది. ముందు ఈ డ్రింకింగ్ వాళ్ళ మెయిన్ ఇబ్బంది అండి. డ్రింకింగ్ కంట్రోల్ చేయాలా. కంట్రోల్ చేస్తే ఇప్పుడు నైట్ 7 అయిందంటే 7:00కే కూర్చుంటున్నారు. 1 గంట దాకా ఉంటున్నారు ఇక్కడే. మహిళలు కాదు, మహిళలతో పాటు మగవాళ్ళు రావడానికి కూడా భయపడే పరిస్థితి అవుతుంది. ఒక చోట కూర్చొని 10 మంది ఉంటున్నారు, 15 మంది ఉంటున్నారు. గబక్కన వాళ్ళు ఇటు గబక్క రోడ్డు కట్ట వచ్చేసరికి ఏమైనా అందామంటే భయం అవుతుంది. ఇప్పుడు అంతమంది వచ్చి మళ్ళీ గంజాయి అంటే మనం చూడలేము. గంజాయి అంటే అసలు అట్టుంటుందో తెలియదు మనకి. అది మనం చూసే పరిస్థితి కాదు. గంజాయి వేస్తున్నారా మద్యం అనేది మనకు తెలియదు. మందాటం రౌండ్ టేబుల్లోకి వేస్తున్నారు, చక్కగా కూర్చున్నారు. లైట్లు లేవు కూడా బండి లైట్లు వేసి కూర్చుంటున్నారు, సెల్ ఫోన్ లైట్లోనే కూర్చున్నారు. అసలు పురుగు పుట్ట వస్తామంటే పురుగు పుట్ట వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అసలు చాలా ఇబ్బంది. అసలు అటువంటి అసలు ఈ రోడ్డు మీద డ్రింకింగ్ అనేది చాలా తప్పు.
అది మంచి వాతావరణం కాదు. పావులు అసలు ఒకరోజు దగ్గర 3-4 పావులు తొక్కిచ్చాను నేను ఈ రోడ్లోనే. పెద్ద పెద్ద పావులు. ఇంతకుముందు అధికారులు దృష్టికి తీసుకెళ్లారు ఈ సమస్యని? నేనైతే తీసుకెళ్ళా. ఇప్పుడు మా వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఉండరు, మాట్లాడే అందరూ కూడా చెప్పారు, ఎమ్మెల్యే గారు చెప్పారు, అందరూ చెప్పారు చేద్దామని చెప్పి అంటున్నారంట. వచ్చే అసలు అసలు ఎంక్వైరీ చేసి అసలు ఏంటి పరిస్థితి అని చెప్పి అడిగోళ్ళు లేరు. ఇలాంటి మన మీడియా వాళ్ళు లాంటి వాళ్ళు ఏమన్నా ఇచ్చేసి ఆ అధికారుల దృష్టికి తీసుకెళ్తే తప్ప ఈ పూరుగొట్ట ఏరియా డెవలప్ అయ్యే అవకాశం లేదు. నివాసాలు కట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. కట్టుకున్న వాళ్ళు కూడా అవి ఎక్కడ ఉండాలి, ఎట్లా ఇంత వాతావరణం ఇంత బాగోలేదు కదా, ఎట్లా వస్తాయి ఇక్కడ ఉండకంటే మహిళలే ఒక 3,000-4,000 అద్దెలు కొంటాం బెటర్ అనుకుంటున్నారు. సొంత ఇళ్ళు ఉండేవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కట్టుకోవట్లా, కట్టుకున్న వాళ్ళు కూడా రావట్లా. కట్టుకున్నవాళ్ళు కూడా ఇప్పుడు కట్టిన ఇళ్ళు ఉండే చాలా మంది మీరు చూడాలండి, ఇది కట్టుకున్న వాళ్ళు కూడా అసలు ఆ ఏరియాకి రావట్లా. అవసరమైతే ముందు మెయిన్ ప్రాబ్లం ఇది డంపింగ్ ఏరియానండి. డంపింగ్ ఏరియా మాత్రం ఇక్కడ నుంచి తీసేయాలి. అది తీయకపోతే మాత్రం చాలా ప్రాబ్లమ్స్. జరాలండి ఇప్పుడు మన 15 రోజులు జరాలు పిల్లలకి అందరికి, వీళ్ళకి జరాలు ఇంట్లో పాతి జరాలే. పూరుగొట్టు మొత్తం కూడా జ్వరం రాలేదు వీళ్ళకి అనేది ఒక ఇల్లు కూడా లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఈ స్మెల్ ఇది లేకపోతే అంత ఇది రాదు. పొగ వల్ల మాత్రం చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. లేవు, ఏమి లేవు. అదిగా పోయిన వైసీపీలో ఉండగా వసంత కృష్ణ ప్రసాద్ గారు, ఇప్పుడు టీడీపీలో ఉండగా వసంత కృష్ణ ప్రసాద్ గారు. ఈయనేమి చేసింది లేదు, పెట్టింది లేదు. మాకు ఏదో గెలిచి చేద్దామని చేసాం. ఇక్కడ చూస్తున్న అడవిలో పడతాం గారు మమ్మల్ని. ఇల్లు కట్టుకో అన్నారు, కట్టాము. కట్టాక మాకు రోడ్లు లేవు, ఏమి లేవు. ఈ చెట్లు ఆడబడి చేమలో కరెంటు గంట లేదు. దీన్ని పట్టించుకునే అధికారులు లేరు. అదేనంటే చేస్తాం అన్నారు. మా బాధలు మా దేవుడు ఎరుగుతున్నారండి. అలా ఉంది ఇక్కడ. ఈ రోడ్లు నడవాలంటేనేమో ఎక్కడ పడితే అక్కడ ముందు తాగోళ్ళు గంజా తాగోళ్ళు తాగుండారు. దాని పోలీసులు పట్టించుకోవట్లేదు. మా కాలమే ఇట్లా ఖాళీ ఉంది. అదండి ఇట్లా జరుగుతుంది ఇక్కడ. ఎవరు చెప్పుకోలేకపోతే సార్ మా బాధలో ఎవరికని చెప్పాము మేము? ఏ అధికారి పట్టించుకో. ఆయన మినిస్టర్ గారు వచ్చారు ఆ మధ్య, ఏదో రోడ్లు బాగా చేస్తాం అవి బాగా చేస్తాం. ఆయన చేసింది లేదు, పెట్టింది లేదు. మేము కట్టుకున్నాం అడవిలో కూకుని, అడవిలో మాకు పాములు వస్తున్నాయి. ఎటు నుంచి వస్తాయి అర్థం కావట్లేదు. మాకు ఇళ్లలోకి వస్తున్నాయండి పాములు. ఇలా ఉంది మా పరిస్థితి. ఒక రోడ్లు పోయి లేదు, ఏమీ లేదు. ఏదో మెట్లు పోసినా మేము నడుస్తాం సార్. వర్షం వచ్చిందంటే బండి పోవడానికి కూడా మాకు ఇబ్బంది అయిపోతుంది. డంపింగ్ యార్డు వల్ల ఇది చాలా బ్యాడ్ వస్తుంది. ఇది వస్తుందండి, అసలు రోగాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు జ్వరాలు విపరీతంగా వచ్చేస్తున్నాయి. ఇదేమో బ్యాడ్ స్మెల్ వస్తుంది. మేము పోతా ఈ స్మెల్ పీల్చుకుంటూ పోవాలి. మాకు రోగాలు వస్తున్నాయి. ఎవరు చూసే దిక్కులేరు మాకు. మా పరిస్థితి అలా ఉంది. ఈ జంపింగ్ కార్డు ఇక్కడ ఉండకూడదు సార్. అది ఒకటి చెప్పిండు మాకు. ఏమంటే రోడ్డు మీద ఈ డంపింగ్ యార్డ్ వల్ల రోడ్డు మీద చెత్త కూడా కరెక్ట్గా వేయట్లేదు. ఎట్ట పడితే అట్ట వేసి వెళ్ళిపోవడం తప్ప ఏమీ లేదు ఇక్కడ. కుక్కలు చచ్చిపోయినా కూడా రోడ్డు మీద పడేసి వెళ్తారండి ఇక్కడ. అంటే మేము మనుషులం కాదా? అంటే పూరుగుట్టలో మనుషులు లేరా? మేము ఇది ఒకటే అడుగుతున్నాం. మేము మొత్తం ఒక్కసారి వస్తాం, పూరుగుట్ట వాసులు అందరం వచ్చి ఇక్కడ ధర్నా చేస్తాం. ఇక్కడ డంపింగ్ యార్డ్ తీసేయమని చెప్పండి. వేస్తే సరిగ్గా వేసుకోమనండి, లేదా డంపింగ్ యార్డ్ తీసేయమనండి. అసలు అధికారులకి ఈ సమస్య గురించి ఎప్పుడన్నా మీరు చెప్పే ప్రయత్నం చేశారా? ఇచ్చామండి. మా పెద్దోళ్ళు ఇచ్చారు, మా వాళ్ళు అందరూ ఇచ్చారు కానీ ఎవరు పట్టించుకోలేదు. ఒకసారి పట్టించుకుంటున్నారు, ఒకసారి మర్చిపోతున్నారు. అది ప్రధానంగా ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు ఈ రోడ్లో? ఇది డంపింగ్ యార్డ్ తీసేయమనండి, అది లేదంటే కరెక్ట్గా వేసుకోమనండి. అంటే దాటిన కాడ నుంచి బాగా రోడ్డు మీద డ్రింక్ చేస్తారన్న. మగవాళ్ళు అంటే రాగలుగుతాం, బైకుల మీద ఏమైనా రాగలుగుతాం. లేడీస్ అనేవాళ్ళు వచ్చినప్పుడు అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి సింగిల్గా రావాల్సి వచ్చిన లేడీస్ సిచ్యువేషన్ వస్తున్నాయి. వాళ్ళ అరేంజ్మెంట్ చేయడం కానీ మాట్లాడటం కానీ డ్రింక్ ఎక్కువ తాగినప్పుడు ఒక్కోసారి మ్యాన్యాలు అలా కూడా జరుగుతున్నాయి. దానివల్ల చాలా రిస్క్ పడుతున్నారు. కరెంటు కూడా బాగా రిస్క్ అయిపోతుంది. కరెంట్ అంటే లోపల పోరగొట్ట వరకు పోయింది అంటే ఎప్పుడు కూడా నమ్మకం లేదు. అసలు మెయిన్ నైట్ కూడా బాగా తీసేస్తున్నాడు, ఇబ్బంది అయిపోతుంది. కూడా ఇది కూడా ఏంటంటే పొగ నైట్ మార్నింగ్ పగలు వస్తున్నారు. ఇప్పుడు ఎట్టుంది నైట్ మరీ దారుణంగా ఉంటుంది. బళ్ళు వస్తున్నాయి, ఎదురుగా వచ్చే బండి కూడా తెలియట్లే. ఇక అందులో ఈ చెత్త అక్కడి నుంచి రోడ్డు మీదకి వచ్చేస్తుంది. దానివల్ల లోపల పురుగు పట్టు కూడా వస్తున్నాయి బయటికి. అవి ఏమొస్తాయి మనం చెప్పలేం బయటికి. కాకపోతే ఏ తైలో కూడా కింద పడి కాజులు కూడా ఇరుగుతాయి జనాలకి. అది బాగా ఇబ్బందిగా ఉంది. బళ్ళ మీద కోతులు, కుక్కలు, పందులు ఈ 3 ప్రాబ్లంలు ఉన్నాయి. ఇటు నుంచి ఉరికొస్తున్నాయి, మళ్ళీ అటు నుంచి కూడా ఉరికొస్తున్నాయి. వచ్చేసి టైర్ కింద పడిపోతుంటే మేము కింద పడిపోతున్నాం. ఇంకంతే. కొంతమంది వాహనదారులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఇదే రోడ్లో మీరు తిరుగుతుంటారా? ఇదే రోడ్డు అండి, మాది ఎదరండి ఇల్లు. ఇదే రోడ్లో ఇప్పుడు పద్దాలు ఇటే తిరగాలి కదా. గడ్డికి వెళ్ళాలన్నా ఇటే, గేదెలకు వెళ్ళాలన్నా ఇటే, మళ్ళీ గేదెల తోలికి వెళ్ళాలన్నా ఇంటికి ఇటు నుంచేనండి మేము వెళ్ళేది. ఎలాంటి సమస్యలు ఎదురుతున్నాయి? ఈ మొన్న ఈ పొగ పెట్టారు, దారికి అసలు కనపడుకోకుండా ఎదరగా ఆటో వస్తే ఆటో చాసి బ్రేక్ కొట్టాం కాబట్టి ఆగిపోయింది. లేకపోతే ఇంకేంటి పొజిషన్ మాది చెప్పండి.
ఈ పూరగొట్ట ప్రాంతంలో 1100 పైగా గడప ఉంది. అందులో చాలా వరకు గృహాలు అనేది నిర్మించుకునే ఉన్నారు. 500 జనాభా వరకు ఇక్కడ మేము నివాసం ఉంటున్నాం. ఈ డంపింగ్ యార్డ్ అనేది ప్రధాన సమస్యగా ఉంది. ఇక్కడ కుక్కలు ఈ పందులతో తీవ్ర ఇబ్బంది పడుతుంటే, మరో పక్క రాత్రులైతే ఇదే రోడ్లో 7:30 నుంచి రాత్రి 2 గంటల వరకు మద్యం బావులు ఇదే రోడ్ల పైన బైక్ లైట్లతో, సెల్ ఫోన్ లైట్లతో మద్యం సేవిస్తూ ఇబ్బందికరంగా మారారని, ఏదన్నా ఫ్యామిలీతో పాటు ఇటు వద్దాం అనుకున్నా కానీ వాళ్ళు ఏదైనా అంటారేమోనని ఆ టైంలో వాళ్ళు నిలవరించే వాళ్ళకి చెప్పే పరిస్థితులు కూడా లేమని చెప్పి చెప్తున్నారు. మిగతా వారు కూడా ఇక్కడ నివసించాలి అంటే ఖచ్చితంగా ఈ డంపింగ్ యార్డ్ అనేది తరలించాలని చెప్పి చెప్తున్నారు. రాత్రులైతే తీవ్రమైనటువంటి వాసనతో అనారోగ్యం బారిన పడుతున్నామని చెప్పి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తం నీకు చూడొచ్చు, ఇంత 1100 గడప పైగా నివాసం ఉంటున్నటువంటి ఏరియాని అధికారులు చాలా వరకు నిర్లక్ష్యం చేస్తున్నాం అన్నట్టుగా స్థానికులు ఆరోపణలు బట్టి తెలుస్తుంది. చూద్దాం అధికారులు దీనిపై ఏ విధమైన చర్యలు తీసుకుంటారు.